కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. పలు నిర్ణయాలకు ఆమోదం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచే పాలసీకి ఆమోదం. విజయసాయిరెడ్డికైనా మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యమని మాజీ సీఎం జగన్ వెల్లడి. భయపడో రాజీపడో వెళ్లిపోతే ఎలాగని జగన్ ప్రశ్న. 5 ఏళ్లు కష్టపడితే మన సమయం వస్తుందని వ్యాఖ్య. జగన్ ఓటమి పాలే ఏడాది కాలేదని, అప్పుడే భ్రమలో జీవిస్తున్నాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా. ప్రజలు జగన్ కి ఓటేస్తే అరుంధతి సినిమాలోని పశుపతికి ఓట్లు వేసినట్లేనని భావించారని వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచే పాలసీకి ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకి ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనందించేలా ఈ పాలసీలో మార్పులు చేశారు. పారిశ్రామికవేత్తలకి అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. విద్యుత్తో సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో సుమారు 45,000 కోట్ల పెట్టుబడులు కేబినెట్ సమితి తెలిపినట్లు తెలుస్తోంది. గతంలో పెండింగ్ లో ఉన్న నీరు, చెట్టు పనుల బిల్లులు చెల్లింపునకి ఆమోదం లభించినట్లు సమాచారం. ఇక మద్యం ధరలపైన పోలవరం నిర్వాసితులకి కొత్త ఇల్లు నిర్మించే అంశంపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై సీఎం జగన్ స్పందిస్తూ బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలని జగన్ అన్నారు. ప్రలోభాలకు లొంగి భయపడో లేదా రాజీపడు వెళ్లిపోతే ఎలాగని ప్రశ్నించారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని, 5 ఏళ్లు కష్టపడితే మన సమయం వస్తుందని అన్నారు. విజయసాయిరెడ్డికైనా మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యమని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని జగన్ అన్నారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు కూడా వెళ్లమని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరుపై వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళ ఇష్టమని అన్నారు. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకని అన్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై కోర్టుకు అసెంబ్లీ స్పీకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్పగలుగుతాం. బేసిక్లీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 పోయినారు. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉన్నాను, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, పలానాడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే
దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఒక లీడర్గా మనం ప్రవర్తించి. జగన్ ఓటమి పాలై ఏడాది కాలేదు, అప్పుడే భ్రమంలో జీవిస్తున్నాడని ప్రజలు జగన్ కి ఓటేస్తే అరుంధతి సినిమాలోని పశుపతికి ఓటు వేసినట్టేనని భావించారని, ఓటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని సంతృప్తిగా ఉన్నారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. 8 నెలల తర్వాత జగన్ నిద్రలేచి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కూడా 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే పశుపతికి ఓటేసినట్టే అని. పశుపతి అంటే ఎవరే అంటే అరుంధతి సినిమాలో వెళ్ళను. పశుపతికి ఓటేసినట్టేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు వల్ల ఇద్దని చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డి 8 నెలలకి నిద్ర చేసి నిన్న ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టాడు. 8 నెలల కాలంలో నిన్నంటాడు కాలరు ఎగరేసే పాలన మాది, కాలరు పట్టుకునే పాలన వాళ్ళది అని ఒక పదం వాడాడు. కరెక్టే. కాలర్ ఎగరేసి రౌడీజం చేసేవాడు కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు. ఆ రౌడీజం చేసి కాలర్ ఎగరేసుకొని తిరిగేవాడు మేము కాలర్ పట్టుకుంటాం. మామూలు సామాన్యులను పట్టుకున్నాం. రౌడీజంగా కాలర్ ఎగరేసి తిరిగేవాడిని కాలర్ పట్టుకుంటాం. ఇంకో మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సంపద సృష్టించడం ఎలాగా అని ఒకసారి నా చెవిలో చెప్పమన్నాను ఈ చంద్రబాబు గారిని. అంటే ఎందుకే సంపద అసలు నేను నమ్మి ఏమన్నా పరిశ్రమలు వచ్చినాయి ఈ రాష్ట్రానికి? నిన్ను నమ్మి పెట్టుబడిదారులు ఎవరైనా వచ్చారు ఇక్కడికి? నిన్ను నమ్మి ప్రజలు హాయిగా నిద్రపోయారు 2019 నుంచి 2024 వరకు. ఏ మాత్రం పెట్టుబడులు ఈరోజు మాట్లాడుతున్నావు నువ్వు? సూపర్ 6 పథకాల గురించి మాట్లాడుతున్నావు. సూపర్ 6 అమలు చేయలేదని. సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం. అమలు చేయడానికేగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క లోకేష్ బాబు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని పట్టుకొని తిరుగుతుంది. అక్కడి నుంచి పెట్టుబడులు తేవడానికేగా. పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టించి ఆ సంపద పేద ప్రజలకు ఇచ్చి ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చామో ఆ పథకాలు మొత్తం కూడా అమలు చేస్తాం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్కనే ఉన్న అతిపెద్ద వాటర్ ట్యాంక్ లీకేజీ కారణంగా సుమారు 5 డివిజన్ల ప్రజలకు కేవలం గంట మాత్రమే నీటి సరఫరా ఉంటుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సుమారు 20 రోజుల వ్యవధిలో లీకేజీ పనులు పూర్తి చేసి యథావిధిగా మంచినీటిని సరఫరా చేస్తామన్నారు. సుమారు 48 సంవత్సరాల పైన కట్టబడిన ఓవర్ ట్యాంక్ ఇది. దాంట్లో లీకులు అవటం వల్ల ఆ లీకులను అరెస్ట్ చేయడానికి వాళ్ళు సుమారు 1 నెల సమయం కావాలని చెప్పి అధికారులు చెబుతూ ఉన్నారు. దీనివల్ల ఇప్పుడు 7వ డివిజన్ కానివ్వండి, లేకపోతే 8వ డివిజను, 19వ డివిజను, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో 24 సర్కిల్ 2లో 24వ డివిజను, ఈ 4 డివిజన్లు నీటి కోసం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిన సందర్భంలో 10 సంవత్సరాల నాడు కట్టిన ఆ ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా వాళ్ళకి నీళ్ళు వెళ్ళే మనుషులకి వీళ్ళకి నీళ్ళు వెళ్ళేదానికి కూడా 2 పూటలు అడ్జస్ట్మెంట్ చేసి పబ్లిక్కి వీలైనంత సౌకర్యంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పుడు జనరల్గా 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు లైఫ్ ఉండే ఓవర్ హెడ్ ట్యాంకులకి లీకేజ్ రావటం సర్వసామాన్యమైన దాని లేటెస్ట్ యంత్రాలతో ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా మరలా కొత్త ట్యాంక్ ఏ విధంగా పనిచేస్తో ఆ విధంగా పనిచేసేదానికి వీలుగా లేటెస్ట్ యంత్రాలు తీసుకొచ్చి కెమికల్స్ తీసుకొచ్చి దాని ద్వారా పోర్చడానికి మొదలుపెట్టారు. ఇంకా వీలైన తొందరగానే దాన్ని ప్రజలకు అందుబాటు 1 నెల సమయం అడుగుతూ ఉన్నారు. కానీ వీలైన తొందరగానే ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున లీకేజ్ ఉన్నా కూడా ఇవాళ ఉదయం కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వర్క్ స్పీడ్ అయినప్పుడు మాత్రం నా లెక్కలో అయితే 10-15 రోజులు ఇబ్బంది రావచ్చేమో అనుకుంటూ ఉన్నాను. ఏదైనా పబ్లిక్ కూడా దీన్ని అర్థం చేసుకొని
అవగాహన పరుచుకుని కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ 3 డివిజన్లో కూడా ఈవినింగ్ మాత్రం కంపల్సరీగా 1 గంట నీళ్ళు ఇవ్వటం జరుగుద్ది. మార్నింగ్ 1 గంట ఇటు సెంట్రల్ నియోజకవర్గంలో ఇవ్వటం జరుగుద్ది. ఈ రెండిట్లో కూడా అందరినీ కన్విన్స్ చేసే విధంగా మరి 2 రోజుల నుంచి ఈ వార్తాపత్రికల్లోనూ వాటిలోనూ అందరికి తెలిసే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా మా కార్పొరేటర్ గారు లేదా మా నాయకులు వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఉన్న విషయాన్ని వాళ్ళందరికీ చెప్పి దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవడానికి వాళ్ళు కూడా కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీటి కోసం భద్రంగా కొంచెం పొదుపుగా వాడటం లేదా ఇతర మోటార్ల ద్వారా నీళ్ళు లాగి వాటిని వేరే కార్యక్రమాలకు వాటిని వాడి మున్సిపల్ వాటర్ మాత్రం మంచినీళ్ళకి వాడే విధంగా వాళ్ళందరినీ సమాయత్తం చేయటానికి ఇవాళ ఇది ఒకసారి పరిశీలించి అది ఓవర్ హెడ్ అవసరమైనప్పుడు ట్యాంకర్లు కూడా నీళ్ళు ఉదయం అంతా కూడా కార్పొరేషన్ ట్యాంకర్లు అదేవిధంగా అన్ని ట్యాంకర్లు కూడా తిరిగి కొంతవరకు అంజుమాన్ ఇస్లామియా స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం జరిగింది. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై టైలరింగ్ శిక్షణ పొందిన దాదాపు 50 మంది మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పేద మహిళలు స్వయం ఉపాధిని పొందేందుకు టైలరింగ్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. మైనార్టీ మహిళ ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు. విద్య ఉపాధి పరంగా ముందడుగు వేసి పేద మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంజుమాన్ ఇస్లామియా కమిటీ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. నేర్చుకున్నోళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ మీకు టైం చూసుకొని మీ ఫోటో ద్వారా ఖిద్మత్ బ్యాంక్కి వెళ్ళి జాహిద్ గారు మా ట్రెజరర్ గారు ఉంటారు. మీరు 600 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేయండి. మీకు 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు లోన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా ఏంటంటే మీరు మెషిన్ కొనుక్కోవచ్చు, లేదా మీకు ఏదైనా మెటీరియల్ కావాలంటే మెటీరియల్ కొనుక్కోవచ్చు. మీరు 3 నెలల్లో వితౌట్ వడ్డీ లేకుండా ఆ రుణాన్ని తీర్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా ఇట్లా అడుగడుగు ముందుకేసుకుంటూ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. మమ్మల్ని ఎవరు కూడా లాక్కొని వెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టినటువంటి రోజులు పోయినాయి. సొంతగా ఆలోచించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ వర్త్ని మీ కెపాసిటీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మాట్లాడమంటే మొదట్లో ఎవ్వరు రాలేదు. అదే మేము లేకుండా ఉంటే మీరు అందరూ మాకన్నా ఎక్కువ మాట్లాడతారు. కానీ ఈరోజు అవసరం. మీరు బుర్కాలో ఉండి మాట్లాడకూడదని ఎవరు చెప్పలేదు. మీకు కావాల్సినటువంటి మాటని మీరు నిర్భయంగా చెప్పగలిగినప్పుడే ఈరోజు ఏదైనా సాధించగలిగేటువంటి కెపాసిటీ వస్తుంది. మీరు హిజాబ్ లేకుండా రమ్మని ఎవ్వరు అడగరు. మీరు కావాల్సినటువంటి మాటను కూడా 100 మంది ఉన్నా కూడా చెప్పగలిగినటువంటి కెపాసిటీ మీ దగ్గర ఉంటేనే మీరు ఏ విషయంలో అయినా రాణించగలుగుతారు. ఈరోజు మెషిన్ కావాలి, మాకు హునర్ ద్వారా నేర్పించిన దానికి లోన్ కావాలి, లోన్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి మాకు మెటీరియల్ ఇప్పించండి అని గట్టిగా అడగగలిగితేనే మీరు రేపు పొద్దున ముందడుగు వేయగలుగుతారు. అదే అలవాటు మీ పిల్లలకు కూడా వస్తుంది. లేదంటే మీరు ఆడపిల్లలు అని చెప్పి మీరు ఆలోచించుకొని ఎక్కడికక్కడ సర్దుకొని పోతూ ఉంటే ఎక్కడ కూడా ఈ రోజుల్లో మార్పు రాదు. మీలో మార్పు రాకపోతే సమాజంలో సగభాగమైనటువంటి మహిళల్లో మార్పు రాకపోతే సమాజం మారదని చెప్పి నేనైతే నమ్మేటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. మీరందరూ మా ఇంట్లో 2 ఉంటే 2 ఆడవాళ్ళు ఉంటారు, 2 మగవాళ్ళు ఉంటారు. మేమిద్దరం ఎంత బలంగా ఉన్నా కూడా ఇంట్లో మిగతా 2 కూడా బలంగా ఉంటేనే మా ఇల్లు బలంగా ఉంటుంది. అలాగే సమాజంలో మహిళలు కూడా బలంగా ఉంటేనే మిగతా వాళ్ళు కూడా బలంగా ఉంటారు. బలంగా ఉండమంటే మీరేదో వేరే విధంగా కాదు, మీకు కావాల్సినటువంటి హక్కుల కోసం, మీకు అవసరమైనటువంటి కార్యక్రమాల కోసం అడిగేటువంటి విధానాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని భయం లేకుండా చెప్పగలిగినటువంటి కెపాసిటీని మీరందరూ కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కారణం ఏంటంటే, ఒకటి చదువు లేకపోవడం, రెండోది చదువు ఉన్నప్పుడు కూడా మీరందరూ కూడా మంచి ఆలోచనతో ఇంత దూరం వస్తూ ఉన్నారు. ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి 2 గంటలు మీ జీవితంలో మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలన్న ఆలోచనతో మీరు ఈ ట్రైనింగ్ సెంటర్ దాకా వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు మీరు నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రతిఫలాన్ని కూడా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈరోజు అంజుమన్ ఇస్లామియా కమిటీ కేవలం నేర్పించేటువంటి కార్యక్రమే కాకుండా
మీకు అవసరమైనటువంటి లోన్ ఇప్పించడంతో పాటు రేపు వచ్చే నెల 2 నెలల తర్వాత ఈ ఏరియాలో ఒక పెద్ద సెంటర్ వస్తుంది. మీరు ఏ రోజు ఉదయం 10 గంటలకు వచ్చి మధ్యాహ్నం 1 గంట వరకు పని చేసుకుంటే మీరు చేసినటువంటి పనికి మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వేసేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు కేవలం అంతవరకు ఆగదు. మీరు చేసినటువంటి మెటీరియల్కి మార్కెట్ ఈరోజైతే ఎగ్జిబిషన్ ఎలా పెట్టారో అలా పెట్టి మీరు అమ్ముకునేటువంటి కెపాసిటీని కూడా తెచ్చుకునేటువంటి అవసరం ఉంది. మీరందరూ డ్వాక్రా మహిళల్లో ఉన్నారా? డ్వాక్రా రుణాలు తీసుకుంటున్నారా? అంగన్వాడీలు డ్వాక్రా మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని టీడీపీ మహిళా విభాగ నేతలు అచంటి సునీత, జానీ బేగం తెలిపారు. ఈ మేరకు ఆలపాటి మాధవితో కలిసి గురువారం వారు మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచడంతో పాటు డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం విశేషమైన కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు మహిళలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. రాజకీయాల్లో అనుభవం కలిగిన ఆలపాటి గెలుపు రాష్ట్రానికి మహిళలకు ఎంతో అవసరమని వారు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అచంటి సునీత, తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు రాబోయే ఫిబ్రవరి 27 జరగబోయేటువంటి ఎన్నికల్లో భాగంగా తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏ విధంగా మేము రేపు రాబోయే రోజుల్లో గెలుపుకి ఏ విధంగా ముందుకెళ్ళాలి సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే రేపు 27వ తారీఖు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు కానివ్వండి, డ్వాక్రాల్లో ఉన్నటువంటి ఆర్పీలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా మేము అన్ని ప్రాజెక్ట్స్ని కూడా కలవటం, అంగన్వాడీ టీచర్స్ని కూడా కలవటం జరిగింది. తప్పకుండా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఉన్నారు, అందులో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తప్పకుండా మంచి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేదానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంగన్వాడీలు అంటేనే చంద్రబాబు నాయుడు గారికి మానసిక పుత్రికలు. ఎప్పుడూ కూడా వారి యోగక్షేమాల కోసం పాటుపడుతూ ఉంటారు. ఏదైతే 2,000 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 10,500 వరకు చేసింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే. అధికారంలో ఉన్నా లేకపోయినా అంగన్వాడీల సంక్షేమానికి నిరంతరం కృషి చేసే తెలుగుదేశం పార్టీ. ఏదైతే గత ప్రభుత్వంలో ఏ విధంగా అంగన్వాడీ వర్కర్స్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు, 43 రోజుల సమ్మె కాలంలో ఎస్మా ప్రయోగించి ఆడ మనుషులని కూడా లేడీస్ని చూడకుండా, కనీసం ఆడ పోలీసులు కూడా లేకుండా వాళ్ళని ఏ విధంగా ధర్నా టైంలో కొట్టి బూటుకాళ్లతో తరినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసినటువంటి పరిస్థితి చూసాం గత ప్రభుత్వంలో. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క హామీని అమలు చేసుకుంటూ తప్పనిసరిగా అంగన్వాడీలకు కానివ్వండి, డ్వాక్రాలకు కానివ్వండి నిరంతరం వారి యొక్క అభ్యున్నతికి, వారికి ఉన్నటువంటి ఏవైతే వారి అవసరాలు ఉన్నాయో వారు తీర్చేదానికి ముందున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకుంటున్నారు. గతంలో కూడా పట్టభద్రుల ఎన్నికల్లో ఏదైతే నెల్లూరులో కానీ రాయలసీమలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పనిచేశాం. ప్రతి ఒక్కరూ విఘ్నతతో ఓటు వేస్తారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి వ్యక్తికి ఓటు వేయాలి, మంచి వ్యక్తులకు ఓటేస్తే మంచి పరిపాలన వస్తుంది. నమస్కారం అండి, నా పేరు జానీ బేగం, గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికారక సంస్థ అధ్యక్షురాలని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ కలిసి రేపు జరగబోయే ఎలక్షన్కి ఏ విధంగా చేయాలి అని చెప్పి ఒక డ్వాక్రా మహిళలాగా, అలాగే ఒక ఆడపడుచులాగా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏ కష్ట సమయంలో కూడా మమ్మల్ని దగ్గరకు తీసుకొని ఆయన ప్రత్యక్షంగా చూశారు. అప్పటి నుంచి కూడా అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, డ్వాక్రా మహిళల్ని కానివ్వండి, ఎక్కడా కూడా ఏ ఆపదలో ఉన్నా కానీ ఆయన సహకరించే అంత గొప్ప మనిషి. మంత్రివర్యులుగా కూడా పనిచేశారు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అంటే అందరూ చదువుకున్న వాళ్ళే, వాళ్ళందరికీ అవగాహన ఉంది. మన రాష్ట్రం బాగుపడాలి, మనం బాగుపడాలి అంటే కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అయినా కానీ మా వంతుగా ఒక డ్వాక్రా మహిళలుగా, అంగన్వాడీ టీచర్స్ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళని కలిసి తలా ఒక 30 మందితో కలిసి
మనం రేపు జరగబోయే ఎలక్షన్ని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవడానికి మనం రెడీగా ఉన్నాము. రేపు జరగబోయే నామినేషన్కే మేము మా మెజారిటీ ఏ విధంగా ఉంటుందో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. టీచర్లందరూ కూడా, అంగన్వాడీ టీచర్స్ కూడా, అలాగే ఉద్యోగస్తులో ఉన్న టీచర్స్ కూడా అందరికీ అవగాహన ఉంది. మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. రేపు మెగా డిఎస్సి కానివ్వండి, ఏదైనా ఉద్యోగాలకి సంబంధించిన సమస్యల గురించి పోరాడటానికి మంచి వ్యక్తి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం గెలిచినప్పుడే మనం కూడా ఏదైనా వర్క్ చేయించుకోవాలనుకున్నా, ఏదైనా మనకి సమస్యలున్నా ఉద్యోగపరంగా మన రాజాగారితో చేయించుకోవడానికి మనకు హక్కు ఉంటుంది. అలాగే ఏ సమస్య అయినా మనం శాసన మండలిలో మన మెజారిటీ ఉంటేనే, మనం బలపరిచితేనే మనం చేసుకోగలుగుతామని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఎందుకంటే అందరూ గ్రాడ్యుయేట్సే, అందరికీ అవగాహన ఉంది. కాబట్టి రేపు జరగబోయే నామినేషన్కి కానివ్వండి, 27వ తారీఖు జరగబోయే ఎలక్షన్కి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యంత మెజారిటీతో గెలుపు అయితే తథ్యం ప్రతి ఒక్కరికి తెలుసు. అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం. థ్యాంక్ యూ. ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం శుభ పరిణామమని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. వర్గీకరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వెనుకబడిన పంబా నేతగాని కుటుంబాలను ముందు వరుసలో ఉంచాలని సూచించారు. వర్గీకరణ కోసం గత 70 ఏళ్ల నుండి ఎన్నో కష్టాలు అనుభవించారని చెప్పారు. మందాకృష్ణ చేసిన పోరాట ఫలితాలను మాదిగలు త్వరలోనే అనుభవించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణ సమస్యకి ఒక పరిష్కారం, ఒక ముగింపు పలికినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇటు బీసీ జనాభా లెక్కల్ని, ఇటు వర్గీకరణకి ఒక ముగింపు పలికినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. అదేవిధంగా మోడీ గారికి కూడా, అంటే బీజేపీ పార్టీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వర్గీకరణను సపోర్ట్ చేసిన, హృదయపూర్తిగా సపోర్ట్ చేసిన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలకు, తెలుగుదేశానికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో చూపించిన వర్గీకరణ పరిష్కారంలో 1-2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ ఏంటంటే, నేత కాని మన్యం కులాలని ఒక జాబితాలో చేర్చాల్సింది 1వ గ్రూపులో చేర్చి కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ 1వ గ్రూపులో అత్యంత వెనుకబడిన కులాలైన వాటిలో పంబా, ఆ నేత కాని కులాలు ఉండటం వల్ల కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దానికి ఒక పరిష్కారంగా వాళ్ళని సి గ్రూపులో పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. కృష్ణ మాదిగ గారి ఆందోళన ఏంటంటే, మాదిగల జనాభా 12% ఉంది, 11 చిల్లర % ఉంది. కనీసం 11% రిజర్వేషన్ రావాలి, 9 ఇచ్చారనేది వారి ఆందోళన. నిజమే, వాస్తవంగా ఆయన చాలా కష్టపడ్డాడు, 11 రావాల్సిన అవసరం ఉంది. కానీ 15% రిజర్వేషన్ని అన్ని వర్గాలకి సర్దాలు కాబట్టి ఎంతో కాలం సాక్రిఫైస్ చేశాం. 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మాదిగలే కోల్పోయారు. ఈ విషయంలో కూడా దళితుల మధ్య ఐక్యత కోసం, మాలా మాదిగల మధ్య ఐక్యత కోసం మాదిగలే సాక్రిఫైస్ చేసి మాలలకి కొంచెం వెయిటేజ్ వచ్చే విధంగా మనమే సహకరించాల్సిన అవసరం ఉంది. అక్కడ మాలలకి 4% రావాలి, కానీ కొన్ని కులాలు కలిపి 5% తీసుకొచ్చారు. అయినా ఒక పెద్ద మనసుతో కృష్ణమాదిగ గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఐక్యత కోసం పనిచేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైనా రేవంత్ రెడ్డి గారి సాహసానికి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కృష్ణమాదిగ గారి ఆందోళన కూడా అర్థం చేసుకొని ఆ గ్రూప్ అడ్జస్ట్మెంట్స్ చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఈ మొత్తం వర్గీకరణ ప్రక్రియలో, దేశవ్యాప్తంగా జరిగిన ప్రక్రియలో దీని మూల పురుషుడు, దీని ఉద్యమకర్త, దీని అంతటినీ 30 సంవత్సరాల నుంచి నడిపిన వ్యక్తి కృష్ణమాదిగ గారు. వారు నిజంగా వారికి మొత్తం మాదిగ తరఫున, ఒక సామాజిక ఉద్యమాల తరఫున
వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా ఒక అంబేద్కర్ లాంటి వ్యక్తి మన టైంలో అంత ఉద్యమం చేశాడు ఆయన. అంత పద్మశ్రీకి అర్హుడు, పద్మశ్రీ కాదు పద్మవిభూషణ్ కూడా ఇవ్వాలని చెప్పి. ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. పలు నిర్ణయాలకు ఆమోదం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచే పాలసీకి ఆమోదం. విజయసాయిరెడ్డికైనా మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యమని మాజీ సీఎం జగన్ వెల్లడి. భయపడో రాజీపడో వెళ్లిపోతే ఎలాగని జగన్ ప్రశ్న. 5 ఏళ్లు కష్టపడితే మన సమయం వస్తుందని వ్యాఖ్య. జగన్ ఓటమి పాలే ఏడాది కాలేదని, అప్పుడే భ్రమలో జీవిస్తున్నాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా. ప్రజలు జగన్ కి ఓటేస్తే అరుంధతి సినిమాలోని పశుపతికి ఓట్లు వేసినట్లేనని భావించారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.